అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన వీడియో నందు ఈ డిసెంబర్ 6వ తేదీ నాటికి ఒక 3 ప్రధానమైన చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఓకే, వాటి గురించి అయితే చెప్పుకుందాం. ఓకేనా? అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చి వైఎస్ఆర్ లా నేస్తంకి సంబంధించి, 2 వైఎస్ఆర్ పెన్షన్ కానుక డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఒక అప్డేటు, నెక్స్ట్ మూడవది ఆడుతాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది కదా, దీని డాష్ బోర్డుకి సంబంధించి ఒక అప్డేట్. ఓకేనా? ఈ 3 అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పుకుందాం కాబట్టి వీడియో పూర్తి చూడండి. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎవరికొవరికి. ఓకేనా? అందులో వైఎస్ఆర్ లా నేస్తంకి సంబంధించి మనం చెప్పుకోవాలనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లాయర్లుగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఓకే, వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండడానికి 5,000 రూపాయలు ఇస్తూ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి రేపు అంటే డిసెంబర్ 7వ తేదీన దీనికి సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేయబోతూ ఉన్నారు. ఓకే, ఇది వైఎస్ఆర్ లా నేస్తంకి సంబంధించి. నెక్స్ట్ మరొక అప్డేట్ మనం చెప్పుకుంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వాలంటీర్లు మామూలుగా 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అంటే 5 రోజుల వరకు అవకాశం ఉంటుంది. దాన్ని ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా ప్రాంతాలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి, సో అలాంటి దగ్గర కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5వ తేదీ వరకు పెన్షన్ ఇచ్చేది ఇంతకుముందు వరకు ఉంది. దాన్ని 7వ తేదీ వరకు పొడిగించారు, ఈ నెల వరకు. ఓకేనా? కాబట్టి ఇంకా ఎవరైనా పెన్షన్ ఇవ్వలేకుండా పొందలేకుండా ఉండి ఒకవేళ వేరే జిల్లాలో ఎక్కడ ఇరుక్కొని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి 7వ తేదీ వరకు అంటే రేపు వరకు అవకాశం ఉంది కాబట్టి వచ్చి పెన్షన్ తీసుకోండి. ఓకే, దాన్ని దాటిందంటే ఈ నెల అమౌంట్ అనేది మళ్ళీ గవర్నమెంట్కి బ్యాక్ అయిపోతుంది. ఓకేనా? ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి అప్డేట్. నెక్స్ట్ ఆడుతాం ఆంధ్రాకి సంబంధించి డాష్ బోర్డ్ లింక్ అన్నాను కదా, అంటే ఈ ఆడుతాం ఆంధ్రలో ఎవరు ఇంట్రెస్ట్ లేదు అనే విషయానికి సంబంధించి వాలంటీర్లు ఒక మొబైల్ యాప్ అనేది ఇచ్చారు. ఓకే, వాళ్ళ సంబంధించిన క్లస్టర్లోకి వెళ్ళి ఎవరు ప్లేయర్గా రిజిస్టర్ కాబోతున్నారు, ఎవరెవరు ఏ గేమ్స్ పైన ఆడడానికి ఆసక్తిగా ఉన్నారనే పేర్లని దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు. ఓకే, జస్ట్ వాళ్ళు ఆసక్తిగా ఉన్నారా లేదా మాత్రం అది ఎంటర్ చేసుకుంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది ఇస్తారు అంతే. అది ఓకేనా? దీనికి సంబంధించి వాలంటీర్ వయసు మొత్తం హౌస్ హోల్డ్లో 8 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయసు వరకు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పేర్లన్నీ కూడా వాళ్ళకి వచ్చి ఉంటాయి. ఓకే, ఈ ఆడుతాం ఆంధ్రాలో అందులో ఎన్ని సర్వే చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, పర్సంటేజ్ ఎంత అని వాలంటీర్ వైజ్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన రిపోర్ట్ లింక్ అనేది మన వెబ్సైట్లో ఆడుతాం ఆంధ్ర అని ఉంది కదా, దాంట్లోనే ఇస్తున్నాం, చెక్ చేసుకోండి. ఓకేనా? ఆ లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకే, ఇదండి ఆడుతాం ఆంధ్రాకి సంబంధించి. ఓకే, ఇంకా ఆడుతాం ఆంధ్రాకి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు దానికి అర్హతలు ఏంటి, ప్రైజ్ మనీ ఎప్పటి నుంచి ఇస్తారు, ఎంత ఇస్తారు, అసలు దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది, పూర్తి వివరాలు గత వీడియోలో మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికి ఆసక్తి ఉంది, మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఓకే, ఆ వీడియో లింక్ కూడా కావాలంటే కూడా ఇస్తాను. ఓకే, లేదా మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోండి. ఓకే, ఆడుతాం ఆంధ్ర బై మునిరత్నం సెర్చ్ చేయండి, వచ్చేస్తాను. ఓకే అండి, ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైన 3 అప్డేట్స్. ఓకే, ఈ అప్డేట్స్ ఉపయోగపడింది అనుకుంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడ్డాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా కావాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్స్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏమైనా సందేహం కలిగితే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకే, ఇదండి ఈరోజు ఒక అప్డేట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమాడి మునిరత్నం.